అధ్వానంగా తయారైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అన్నారు. అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. జిల్లా కింగ్ ఆఫ్ కరప్షన్ గా మారిందంటూ విమర్శించారు. సోమిరెడ్డి రైతుల పేరిట దొంగ బిల్లులతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వివరాలు అడిగితే సరైన సమాచారం ఇవ్వడం లేదని వాపోయారు. దీనిపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాకి సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో ప్రస్తావించినటువంటి విధంగానే నీటిపారుదల శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలతోనే కాకుండా అనైతిక కార్యక్రమాలకు కూడా ఈరోజు ఆలవాలంగా మారిపోయినటువంటి పరిస్థితి. అందుకనే గతంలో చెప్పాం, రైతుల పేరిట రైతులను అడ్డు పెట్టుకొని విపరీతంగా దొంగ బిల్లులు చేసుకొని దోచుకుంటున్నారు అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. సోమిరెడ్డి ఏ విధంగా ఆ కోవలోనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఒక లేఖ రాశాం. అయ్యా, ఈ జిల్లాలో రైతులను అడ్డు పెట్టుకొని ఇరిగేషన్ లో గతంలో 2014, 2019 మధ్య నీరు చెట్టు పేరిట ఏ విధంగా అయితే దోపిడీ చేశారో అదే తరహా ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి దీని మీద విచారణ జరపండి అని చెప్పాం. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు విచారణ ఆదేశించినట్టుగా ఏమి దాఖలాలు లేవు. అందుకని ఈరోజు మరొక లేఖ డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి ఈరోజు రాయడం జరిగింది.